ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శిల్పా మోహన్ రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరువురు నాయకుల మధ్య మాటల యుద్ధం ముదిరి తిట్లకు దారితీసింది. తాజాగా శిల్పా మోహన్ రెడ్డిపై నాగిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శిల్పా మోహన్ రెడ్డి లాంటి నేతలను వేల మందిని చూశాను. నన్ను జైల్లో పెట్టించడం నీ ఎబ్బతరం కాదు. నా మౌనాన్ని చేతగానితనంగా భావించొద్దు. మోహన్ రెడ్డి వల్లే కుందు నది ఆక్రమణలకు గురైంది. శిల్ప 12 ఏళ్లలో 12 ఇళ్లు మంజూరు చేయలేకపోయారు. నేను 5 నెలల్లో నంద్యాల నియోజకవర్గానికి 500 కోట్ల నిధులు మంజూరు చేయించానని భూమా నాగిరెడ్డి అన్నారు. జన చైతన్య యాత్ర వేదికగా ఇంతకు ముందు ఇరువురు నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇలాగే మాట్లాడితే మీరు ఏ వ్యాపారాలు చేస్తారు, ఏ దందా చేస్తున్నారో బహిర్గతం చేస్తా, నంద్యాలకు 450 కోట్ల రూపాయలు తెచ్చామని ప్రకటిస్తున్నారు, ఏ పనులకు ఏ ప్రాంతాల్లో ఈ నిధులు కేటాయించారో వివరాలతో వెల్లడించాలని ఆలోచించి మాట్లాడండి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని శిల్పా మోహన్ రెడ్డి అంతకుముందు ధ్వజమెత్తారు. మొత్తానికి ఇద్దరు టీడీపీ వాళ్లే అయినా సరే కొన్ని ఈగోల కారణంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్లు వేసుకుంటున్నారు, నిందలు వేసుకుంటున్నారు. దీన్ని మన వైసీపీ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, అంతే కదా.